హలో మా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే మన వినాయక చవితి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. పొద్దున్నే ఉదయాన్నే కర్ర పూజ అయితే పూర్తి అయిపోయింది. తర్వాతే పందిరి పనులన్నీ స్టార్ట్ చేసాం. గుంతలు తీసేసి బాదులన్నీ నిలబెట్టాం. కిందంతా క్లీన్ చేసుకున్నాం. తర్వాత మన బాదులన్నీ కరెక్ట్గా మన ఫ్రేమ్కి వచ్చేలాగా అన్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత వాసాలు ఇవన్నీ కర్రలతో కట్టుకొని పందిరి ఒక స్థాయికి ఒక లెవెల్కి తీసుకొచ్చాం. తర్వాత తాటాకులతో కడదామని ప్లాన్ చేసి తాటాకులు వేసేసాం పందిరి పైన. తాటాకులు అయిపోయినామంటే మనం పట్ట అయితే కట్టడానికి రెడీ చేసుకున్నాం. పట్ట అయితే పైకి లాగేసాం తాడులతో కట్టి. మా వాళ్ళు అయితే పైకి ఎక్కేసి ఒక్కొక్కడు పొర్లుతున్నారు, పందులు పొర్లినట్టు. పట్ట అయితే కట్టేసాం ఎలాగోలాగా. వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది మామ. పందిరి ఎలాగోలాగా కట్టేద్దాం, ఈ రోజులో ఒక్క రోజులో పందిరి అయితే పూర్తి చేసేద్దాం అని చెప్పేసి ఇంకా పూర్తిగా కట్టడం స్టార్ట్ చేసేసాం. సరౌండింగ్ యూ షేప్లో కూడా పట్ట అయితే కట్టేసాం. ఇంకా మా పందిరి అయ్యేసరికి పొద్దున్న ఉదయం 8ంటికి స్టార్ట్ చేస్తే రాత్రి 7:30 కల్లా మన పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే మా నెక్స్ట్ వీడియోలో స్టేజ్ అండ్ డెకరేషన్ గురించి చూద్దాం.